హలో ఎవ్రీవన్. రీసెంట్గా వచ్చిన సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అయ్యారో అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మ. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో ఏదైనా రీజన్ వల్ల అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఐసీఏ తక్కువ పాస్ పర్సంటేజ్ ఇచ్చిన దాని వల్ల అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ వల్ల అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయినా ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ పెయిన్ నుంచి బయటికి రావాలమ్మా. బికాస్ ఈ రోజు నుంచి మనం ఎగ్జామ్స్ అనలైజ్ చేసుకుంటే మనకుండి ఓన్లీ 45 days అప్రాక్స్. సో ఈ 45 డేస్లో మనం ఇంకా అదే ఆలోచించుకుంటూ ఉన్నామంటే సెప్టెంబర్ అటెంప్ట్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలమ్మా, ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సిఏ ఫౌండేషన్ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఫర్ సెప్టెంబర్ 24 ఎగ్జామ్స్. సార్ అసలు ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఈ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ డ్యూరేషన్ వచ్చేసి 20 days ఉంటుంది. ఈ 20 daysలో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ సబ్జెక్ట్కి 5 days అలొకేట్ చేస్తాం. సో ఈ 5 daysలో ఒక సబ్జెక్ట్ తీసుకొని మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మీ క్లాసెస్ జరుగుతాయి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 days. సో ఈ 5 daysలో అప్రాక్స్గా మీకు 70 to 80% ఆఫ్ ద క్లాసెస్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 days ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో క్లాసెస్ వల్ల మీకు ఒకసారి రివిజన్ అవుతుంది, గ్రాండ్ టెస్ట్ వల్ల సెకండ్ టైం రివిజన్ అవుతుంది. సో ఇన్ టోటల్ ఈ 20 daysలో మీకు అట్లీస్ట్ 2 times రివిజన్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందమ్మా, సెప్టెంబర్ అటెంప్ట్ దాని మీద కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సార్ అంతా బాగుంది, మరి ఫీజు ఎంత? సో ఫర్ దిస్ 20 days వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ 8,000. అలా కాదు, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్తో పాటు ప్లస్ స్టడీ ఆర్ స్టిల్ ఎగ్జామినేషన్స్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే, అంటే 20 days ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ప్లస్ ఆ తర్వాత నుంచి ఎగ్జామ్స్ వరకు ఆ పీరియడ్లో స్టడీ యాస్ కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు ఛార్జ్ 12,000. సో డెసిషన్ అనేది ఫాస్ట్గా తీసుకున్నామా, మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది. మోస్ట్ ఎఫెక్టివ్ వేలో టైంని యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ అమ్మా.